నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. వ్యక్తిలో జ్ఞానం లేకున్నా నైతికత ఉంటే అదే అతని గొప్పతనాన్ని చాటుతుంది. అనిశ్చిత తొలగించడానికి సృజన ముఖ్యం. దీనితోనే ధీరత్వం వస్తుంది. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, జూన్ 29, 2024 శనివారం. సూర్యోదయం ఉదయం 5:48 సూర్యాస్తమయం సాయంత్రం 6:50. చంద్రోదయం రాత్రి 12:06. చంద్రాస్తమయం మధ్యాహ్నం 12:38. తిథి అష్టమి మధ్యాహ్నం 2:21 వరకు. తదుపరి నవమి. నక్షత్రం ఉత్తరాభాద్ర ఉదయం 8:40 వరకు. తదుపరి రేవతి. కరణము కౌలవ మధ్యాహ్నం 2:21 వరకు. తదుపరి తైతుల రాత్రి 1:19 వరకు. తదుపరి గరిజ. యోగము శోభనము సాయంత్రం 6:52 వరకు. తదుపరి అతిగండము. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 9:04 నుండి 10:41 వరకు. యమగండం మధ్యాహ్నం 1:57 నుండి 3:35 వరకు. గుళిక కాలం తెల్లవారుజామున 5:48 నుండి 7:26 వరకు. దుర్ముహూర్తం ఉదయం 7:33 నుండి 8:25 వరకు. వర్జ్యం రాత్రి 8:11 నుండి 9:42 వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:12 నుండి 5 గంటల వరకు. అమృత గడియలు ఈరోజు లేవు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:53 నుండి 12:45 వరకు. జూన్ 29 శనివారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి అష్టమి మధ్యాహ్నం 2:21 వరకు ఉంటుంది. తదుపరి నవమి. అష్టమి నవములను రిక్త తిథులు అంటారు. ఇలాంటి రిక్త తిథుల రోజులలో శుభకార్యాలు చేయకూడదు. వారం శనివారం కూడా చాలా రకాల శుభకార్యాలకు వాడరు. మొత్తానికి ఈ రోజంతా కూడా శుభకార్యాలకు అనుకూలంగా లేదు. ఒకవేళ ఏదైనా శుభకార్యం కాని పని చెయ్యవలసి వస్తే శుభ సమయము చూసుకొని చేసుకోవచ్చు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు మిథున రాశిలోనూ చంద్రుడు మీన రాశిలోనూ ఉంటారు. శనివారం తూర్పు ఆగ్నేయం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. యాగ రక్షణకి రాక్షస సంహారం కోసం రాముడిని తీసుకెళ్తానని విశ్వామిత్ర మహర్షి కోరుతాడు. ఈరోజు ప్రశ్న. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు ఏ వంశానికి చెందినవారు? వజ్రవంశం, సూర్యవంశం, చంద్రవంశం, ఇంద్రవంశం? మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి. భార్యాభర్తల మధ్య అకారణంగా గొడవలు, ప్రశాంతత అవసరం. వృషభ రాశి. అవసరాలకు అనుగుణంగా డబ్బు అందుతుంది. మిథున రాశి. భార్యాభర్తల మధ్య కొద్దిపాటి వివాదాలు నెలకొన్నా తొందరగా పరిష్కరించుకుంటారు. కర్కాటక రాశి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి, అయినా ఖర్చులు తగ్గించుకోవడం ఉత్తమం. సింహరాశి. ఆస్తులు కొనుగోలుకు సంబంధించిన ఒక నిర్ణయానికి వస్తారు. కన్య రాశి. ఆశించిన మేరకు అవసరాలు తీరే విధంగా ధనప్రాప్తి కలుగుతుంది. తులారాశి. ఆర్థికంగా మరింతగా బలపడి
అవసరాలు తీరుతాయి. బంధువర్గం నుంచి సాయం అందుతుంది. వృశ్చిక రాశి కుటుంబంతో సంతోషదాయకంగా గడుపుతారు. ధనుస్సు రాశి ఆస్తుల కొనుగోలుకు సంబంధించి ఒక అంచనాకి వస్తారు. మకర రాశి భార్యాభర్తల మధ్య సఖ్యత నెలకొంటుంది. కుంభరాశి బంధువులు కొంత విముఖత చూపుతూ మిమ్మల్ని దూరం పెడతారు. మీనరాశి ఆస్తుల కొనుగోలుపై ఒక నిర్ణయానికి వస్తారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.